హాయ్ గాయ్స్, ఇప్పుడు బిర్యానీ వడ్డిస్తున్నారు ప్లేట్లో. వేడి వేడి బిర్యానీ, జాయింట్ బిర్యానీ, వేడి వేడి జాయింట్ బిర్యానీ, దమ్ము బిర్యానీ. మరి అసలు ఈ దమ్ బిర్యానీ స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఉందండి. ఒక్కొక్కసారి చూడండి, మనము ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. సేమ్ అలాగే అయిందనమాట. వెళ్తే ఇదిగో నేను జాయింట్ ఇలా చేశాను అనమాట. ఓకే ఓకే నేను జడ్జా తిరిగేస్తున్నాను. జ్యూసీగా ఇష్టమా నీకు? ఎలాగ ఇష్టమా? జ్యూసీగానే కలుపుకోవడానికి ఉంటుంది కదా రైస్లోకి. జ్యూసీగా ఉంటాయి. యాక్చువల్లీ మా మమ్మీ సాయంకాలం అంతా ఏంటి జాయింట్ సాయంత్రం అని చెప్పారా? మీ డాడీ సాయంత్రం వస్తారా? నిజంగా ఈ జాయింట్ దమ్ బిర్యానీ అయితే చాలా సూపర్గా వచ్చిందండి. ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట టేస్ట్ అయితే. నేను ముందుగా ఈ జాయింట్స్ని మ్యారినేట్ చేసినప్పుడు షూట్ చేయలేదన్నమాట. ఆ జాయింట్స్ మ్యారినేట్ చేసినప్పుడే ఆ ఫిష్లు కూడా అందులో వేసి మ్యారినేట్ చేసేసామన్నమాట. ఆ మ్యారినేట్ చేసిన 1 అవర్ తర్వాత నేను సిమ్లో పెట్టి ఆ జాయింట్స్ని కుక్ చేసేసాను అనమాట. నేను ఎలా మ్యారినేట్ చేసానో డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తానండి. ఇలాగ మ్యారినేట్ చేసిన తర్వాత కుక్ బాగా ఆ జాయింట్లను నేను మసాలా కూడా వేసి మసాలా పేస్ట్ వల్ల కూడా ఆ జాయింట్స్ కర్రీ చాలా బాగుందనమాట. ఇలాగ పాత్ర పెట్టుకొని నేను కేజీన్నర రైస్కి ఈ జాయింట్స్ బిర్యానీ ప్రిపేర్ చేశానండి. వాటర్ వేసేసుకుని అందులో బిర్యానీ మసాలా, పచ్చిమిరపకాయ చీరుకులు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, ఆయిల్, నిమ్మకాయ జ్యూస్ అన్నీ వేసేసాను అనమాట. కొత్తిమీర, పుదీనా అన్నీ వేసాను. ఈ ఒక అరగంట పైనే నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా ఉడికించేసి ఆ తర్వాత ఆ చికెన్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 50% ఉడికిపోయిందనమాట. చాలా బాగా కుక్ అయింది. వలన ఎంత బాగుందో అండి, చాలా బాగా వచ్చిందండి ఈ జాయింట్స్ దమ్ బిర్యానీ అయితే. ఇలా 80% ఆర్ 90% ఉడికించేసుకోవాలన్నమాట రైస్. మనం ఆల్రెడీ చికెన్ కూడా పక్కన సిమ్లో బాగా మగ్గించాను. చాలా బాగా కుక్ అయింది. మ్యారినేట్ చేసిన విధానము అది చాలా బాగా జాయింట్స్కి అది పట్టి ఆ జాయింట్ తిన్నప్పుడు చాలా బాగుందనమాట. ఆ తర్వాత ఇలా 90% కుక్ అయిన రైస్ను ఇలా చికెన్ పైన వేసేసి దానిపైన కొత్తిమీర, పుదీనా, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి వేసేసాను అనమాట. ఈ లేయర్ పైన మళ్ళీ దీనిపైన రైస్ వేసి మళ్ళీ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి వేసి బటర్ పేపర్ వేసి దమ్ పెట్టేశానండి. నిజంగా అద్దరిపోయింది అంతే. ఒకసారి నిజంగా ఇలా ట్రై చేయండి. అసలు యాక్చువల్గా ఇలాగ కార్తీక్, శ్రేయ అని అనమాట మాకు బాగా చాలా బాగా తెలుస్తున్న వాళ్ళు. వాడు నా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఓరియో బిస్కెట్ కేకు చూస్తున్నప్పుడు చాలా బాగా నచ్చిందనమాట. దాని గురించి అడుగుతూ ఉంటే నేను అన్నాను అనమాట, మనోజ్ అని వస్తారు కదా అప్పుడు మనము ఆ రెసిపీ చేసుకుందాము అని చెప్పానమాట. వాళ్ళకి చెప్పానమాట నేను. అప్పుడు కార్తీక్ అని వాడు ఏం చేసావంటే ఆడుకోవడానికి ఇక్కడే మా ఈదులోనే ఆడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు ఆడుకుంటూ ఉన్నప్పుడు మా ఇంటికి ఒకసారి వచ్చి మనోజ్ అని వచ్చారని అడిగేవాడు అనమాట. ఇంకా రాలేదమ్మా అన్నమాట. అప్పుడు మళ్ళీ అప్పుడు కూడా చెప్పానమాట, మనోజని వచ్చినప్పుడు కూడా మనము బిర్యానీ చేసుకుందాము అని చెప్పానమాట. సరే అని వెంటనే వెళ్ళిపోయాడు అనమాట. వాడు ఏం పెట్టినా మన ఇంటికాడ తినేవాడు కాదు, కానీ అలాగా ఒకసారి విజిట్ చేస్తూ వెళ్ళేవాడు అనమాట. మనోజని వచ్చారా అరే అస్తమాట అడిగేవాడు అనమాట. అప్పుడు యాక్చువల్గా మా ఆయన గారు నేను డిస్కషన్ చేసుకున్నాం అనమాట. పిల్లలందరూ ఇలా ఆడుతున్నారు కదా, వాళ్ళందరికీ బిర్యానీ వండి పెడదామా అని అనుకున్నాం అనమాట. యాక్చువల్గా పొలంలో వండి పెడదామా అని అనుకున్నాం అనమాట సరదాగా.
పిల్లలందరికీ మా ఆయన గారికి కూడా ఇలాగా వండి పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. అసలు చిటిముచ్చాల ఫాలో చేద్దాం అనుకున్నాం అనమాట. అలా ఆడుకుని మా అందరూ తెలిసిన వాళ్ళే, మాకు బాగా చుట్టాలు అందరూ తెలిసిన వాళ్ళు పిల్లలే అనమాట. అందరికీ ఇలా బిర్యానీ వండి పెడదాం అనుకున్నాం అనమాట. అదే ప్రాసెస్లో ఇలా జాయింట్స్ అన్నీ కొట్టించుకుని వచ్చారనమాట. అది మేనేజ్ చేసినప్పుడు నేను షూట్ చేయలేదు. అందులో చాలా చక్కగా అన్ని ఐటమ్స్ వేసి చాలా చాలా బాగా మేనేజ్ చేసేసాను. మా ఆయన గారు చికెన్ పీసెస్ తెచ్చే లోపల నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఎక్కువగా చేశాను అనమాట. నాకు ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వేసిన బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది. అందుకనే నేను ఎక్కువ ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను అనమాట. పుదీనా ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవరు బిర్యానీకి చాలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఈ విధంగా అనుకుని ఇలా జాయింట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. అయితే అనుకోకుండా మా ఇంటికి మా ఆడపడుచు వాళ్ళు వస్తున్నారని ఫోన్ చేశారనమాట. అప్పుడు మొత్తం ప్లానింగ్ మారిందనమాట. తిన్నాగా చెప్పాలి అప్పుడు. మార్నింగ్ కార్తీక్ అనమాట మా మమ్మీ ఇచ్చింది అని తిందాం తెచ్చాడు అనమాట. మా ఇంటికి భోజనానికి రా అని చెప్పాను అనమాట. వాడు మమ్మీని అడిగి చెప్తానన్నాడు అనమాట. అది ఇది ఆ తర్వాత ఇలా అనుకోకుండా టేస్ట్ ఎలా ఉంది చెప్పు. ఓకే తిందాం పదండి. ఇద్దరికి భోజనం మా ఇంటికి రమ్మంటే ఇద్దరికి ఒకరు కార్తీక్ కలిపోతుందా వాళ్ళ మమ్మీకి, శ్రేయన్ వాళ్ళ మమ్మీకి కూడా ఫోన్ చేస్తే కార్తీక్ వచ్చాడు పంపించుకోండి. శ్రేయన్ ఎలా ఉంది టేస్ట్ అనమాట. ఈ విధంగా బాగుందా వాళ్ళకి ఇచ్చిన మాట ఇంకా తినలేదు కదా కార్తీక్. చాలా హ్యాపీనెస్ వచ్చింది అనమాట. కార్తీక్ ఎలా ఉంది వండి పెడతానని చెప్పిన నాకు చాలా తృప్తినిచ్చింది అనమాట. బిర్యానీ తింటూ ఉంటుంటే మా ఇంట్లో అనుకోకుండా చుట్టాలు, మా ఆడపడుచు వాళ్ళందరూ కూడా వచ్చారు. నిజంగా బిర్యానీ అయితే చాలా బాగుందనమాట. వీళ్ళు తింటున్నప్పుడు నేను షూట్ చేయలేదండి. బిర్యానీ, ఫిష్ ఫ్రై, రసము అయితే సూపర్గా వచ్చినాయండి. మొదటి చేప ముక్కలు మరణ. ఓకేనండి, బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.